తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు తన వంతు ఎల్లవెల్లా సహాయ సహకారాలు ఉంటాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో టీయూటీఎఫ్ 6వ రాష్ట్ర మహాసభలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ మహాసభకు విశిష్ట అతిథిగా కంది శ్రీనివాసరెడ్డి హాజరవగా సంఘం సభ్యులు, సంఘం బాధ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసి పేదలకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు పాటుపడుతుందని వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో సంఘం అభివృద్ధికి, సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తారని వెల్లడించారు. ఇక సంఘం ఆశలు, లక్ష్యాలు నెరవేరాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కర్మగాలి ఒక టీచర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా మహాసభలు మన ఆదిలాబాద్ ప్రాంతంలో జరుపుకోవడం చాలా సంతోషం. రాష్ట్ర స్థాయి ఇట్లాంటి మహాసభలు జరపడం వల్ల మన వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకి మరింత గుర్తింపు వస్తుంది, చైతన్యవంతం. ఇలా అందరికీ కూడా, మిగతా పెద్దలందరికీ కూడా, మాకు చదువు బోధించిన వాళ్ళందరికీ కూడా, చదువుని నాకు తను దానం చేసినటువంటి వ్యక్తి కుర్ర రమేష్ గారు, అట్లాగే అల్లూరి భూపతి రెడ్డి గారు. టీచర్లు నా దగ్గరికి రావడం జరిగింది. నా గురువు నేర్పినటువంటి మా కుర్ర రమేష్ గారు, భూపతి రెడ్డి గారు, అల్లూరి భూపతి రెడ్డి గారు నా దగ్గరికి రావడం, మిగతా టీచర్లు వారి కార్యవర్గాన్ని తీసుకొని రావడం, మా బిల్డింగ్ పరంగా చాలా ఇబ్బంది అవుతున్నది టీయూటీఎఫ్కి అని చెప్తే, నేనన్నా దీన్ని ఎట్లన్నా పట్టుబడి సాధిద్దాం అని కలెక్టర్ని అనేక సార్లు ఫాలోఅప్ చేసినాం. జాయింట్ కలెక్టర్ జేసీ గారిని అనేక సార్లు ఫాలోఅప్ చేసినాం. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, నేను రాజకీయాలలో ఇంకా 25-30 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటా. టీయూటీఎఫ్కు ఏం సమస్య వచ్చినా నేనున్నా. మీకు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిచినా, మీకు నేనున్నా. కంది శ్రీనివాసరెడ్డి మా మనిషి అని అనుకోండి మీరున్నారు. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి హామీ. ఒకటి, సంఘాలలో కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. 50%, 2 సంఘాలకి 50%, తలా 50% తీసుకోమని కలెక్టర్ గారు, జేసీ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని శిరసావహించాల్సింది. కానీ కొంతమంది ఉంటారు, రాజకీయ నాయకులకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, టీచర్ల వ్యవస్థ రాజకీయాలకు సమాంతరమైనటువంటి వ్యవస్థ, ప్యారలల్ ఇన్స్టిట్యూషన్. యు నీడ్ నాట్ బి అఫ్రైడ్. దెర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రైడ్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఇట్స్ యువర్ రైట్. మీ హక్కు ఆ బిల్డింగ్లో 50%. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా టీయూటీఎఫ్ కార్యవర్గానికి, మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మళ్ళొకసారి చెప్తున్నా.